బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టడీలో చిత్రహింసల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ విచారణ కొనసాగుతుంది. గుంటూరు సిసిఎస్ పోలీస్ స్టేషన్లో విజయనగరం ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో ఆయన్ను విచారిస్తున్నారు. గతంలోనే విచారణకు హాజరు కావాల్సిందిగా సునీల్ కుమార్కు నోటీసులు జారీ చేశారు. అయితే కుటుంబ సభ్యులు అనారోగ్యంతో ఉన్నారని విచారణకు హాజరు కాలేనని పేర్కొన్నారు. విచారణకు హాజరయ్యేందుకు 3 వారాల గడువు కావాలని కోరారు. కానీ అందుకు నిరాకరించిన విచారణ అధికారి డిసెంబర్ 15న తప్పనిసరిగా హాజరు కావాలి అని మరోసారి నోటీసులు జారీ చేశారు. దీంతో ఆయన ఈ రోజు విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఇప్పటికే అప్పటి అదనపు ఎస్పీ విజయపాల్ సహా మరికొందరు అధికారులు అరెస్ట్ అయ్యారు. దీంతో సునీల్ కుమార్ విచారణకు హాజరు కావడం తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తుంది. 2021లో రాజద్రోహం కేసులో రఘురామకృష్ణరాజును సిఐడి అరెస్టు చేసింది. తర్వాత గుంటూరులోని సిఐడి కార్యాలయంలో నాడు ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజుపై 3rd డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసుకు విజయనగరం ఎస్పీ దామోదర్ విచారణ అధికారిగా ఉన్నారు. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ విచారణకు హాజరైన నేపథ్యంలో తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.